నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. అలవాట్లతో భగవంతుడిగాను మారవచ్చు, అలాగే అలవాట్లతో హంతకుడిగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు. జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. గుర్తుంచుకోండి, విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవాళ్ళు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. పాపాలు చేసి హాయిగా బతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేనే ఏదైనా చేస్తే బాగుంటుంది అని భ్రమపడకు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది, కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరం అయితే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో దూరం అయితే ఇంకొకరికి దగ్గర అవుతారు అనేదే నిజం. మనకన్నా ముందు ఉన్న వారిని చూసి ఈర్ష్యపడటం, మనకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడటం రెండు ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణానైనా మారిపోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, ఇక రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండవ దాని వల్ల మనిషి నాశనమవుతాడు. ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అడగని వానికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు.